నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క కుంకుమార్చనను ఈరోజు వీడియోలో చూడండి. ఆ అమ్మవారి యొక్క జరిగిన ఈ కుంకుమార్చనను వీక్షిస్తారని భావిస్తున్నాను. ముందుగా అమ్మవారికి ఉదయం ప్రాతకాలంలో స్వామివారికి సుప్రభాతము, అలాగే అమ్మవారికి కూడా సుప్రభాతము, అర్చన ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి అమ్మవారిని విశేషమైన వేదిక మీద వేంచేపు చేసుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని విశేషమైన ఆభరణాలు అలాగే దండలతో పూలదండలతో అలంకరించిన తదుపరి అమ్మవారికి ఇలా కుంకుమార్చన అయితే చేస్తున్నాను. చూడండి, దర్శనం చేసుకోండి. అలాగే ఈ ఉత్సవం అనేది తిరుచానూరులో కూడా జరుగుతుంది. ఇదే రోజు రోజు జరుగుతుంది. ప్రతి శుక్రవారము కుంకుమార్చన జరుగుతుంది. అలాగే తిరుచానూరులో ఈరోజు ప్రత్యేకంగా 1,00,000 కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. 1,00,000 కుంకుమార్చన జరుగుతుంది కాబట్టి ఈ రోజున అమ్మవారికి అక్కడ కుంకుమార్చన చేస్తూ ఉంటారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు రేపటి నుండి మొదలవుతాయి కాబట్టి ఈరోజే అక్కడ కూడా కుంకుమార్చన జరుగుతుంది. మా ఇంట్లో కూడా ఈ సంవత్సరం అమ్మవారి యొక్క తిరునక్షత్రోత్సవాల పేరట నిర్వర్తించడం జరుగుతుంది. అక్కడ అమ్మవారికి బ్రహ్మోత్సవాల పేరట జరుగుతాయి. ఇక్కడ మేము తిరునక్షత్ర ఉత్సవాలు యుక్తంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ తేడా ఏంటంటే అక్కడ అమ్మవారు వాహన సేవల్లో కనువిందు చేస్తూ ఉంటారు. అలాగే మా ఇంట్లో మేము రోజుకొక అలంకారం చొప్పున అమ్మవారు దర్శనాన్ని కలిగిస్తూ ఉంటారు. ఆ అలంకారాలు ఏంటి, ఎలా చేస్తాను ఏంటనేది మీకు వీడియో పెడతాను. రేపు ఉదయము ఏ రోజు ఏ అలంకారం అనేది పెడతాను, తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ విధంగా దండలన్నీ కూడా కట్టి అమ్మకు అలంకరించిన తర్వాత చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో కదండి. ఇవన్నీ కూడా నేనే కట్టానండి. మళ్ళీ ఎవరిని అడగలేదు. నేను మామూలుగా దండల షాప్లో ఎలా అయితే కడతారో అలా నేను నేర్చుకుని ఈ దండలు అయితే కడుతూ ఉంటాను. అలాగే ఈ కార్యక్రమాలు మొత్తం కూడా నేను సింగిల్ హ్యాండ్తోనే చేస్తానండి. అలంకారాలు కానీ, ఆ అమ్మవారికి అలంకారం కానీ, ఆ దండలు కడతాం కానీ అన్నీ కూడా నేనే చేసుకుంటానండి. కాకపోతే వీడియోకి మా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు ఇంట్లో. అంతేగాని అలంకారము దండలు కడతాం మాత్రం నేనే కట్టుకోవాల్సి వస్తుంది. అందుకని కొంచెం మీరు లైక్ కానీ ఒక కామెంటు వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను. ఇంత కష్టపడుతున్నా కదండి అమ్మవారి కోసం. అలాగే మీకు కూడా అమ్మవారి ఆ కరుణ అలాగే అమ్మవారి యొక్క అలంకారాల దర్శనం మీకు కూడా కలగాలని ఈ వీడియోలు పెడుతున్నా కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోలన్నింటిని కూడా మీరు ఆదరిస్తారని భావిస్తున్నాను. అమ్మవారి వీడియోలన్నీ కూడా ఈ 9 రోజుల పాటు అమ్మ జగజ్జనని అయినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారికి జరిగే కార్యక్రమాలన్నీ కూడా వీక్షిస్తురు. రేపటి కార్యక్రమాలు రేపటి నుండి తిరుచానూరులో కూడా బ్రహ్మోత్సవాలు మొదలవుతూ ఉంటాయి. మీరు ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళకి అసలు అదృష్టవంతులు. అలాగే పరోక్షంగా టీవీలో చూసేవాళ్ళు కూడా అదృష్టవంతులేనండి. అక్కడికి వెళ్తే ఎంత పుణ్యం కలుగుతుందో అదే టీవీలో చూసినా అంతే పుణ్యం కలుగుతుంది అమ్మవారి దయ వల్ల. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకొని మా ఇంట్లో ఉన్న అమ్మవారికి ఈ విధంగా పింక్ కలర్ శారీ కట్టి కుంకుమార్చన వంటి కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అమ్మకు విశేషమైన ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని కుంకుమార్చన మనం లక్షల్లో చేయలేం కాబట్టి కుంకుమార్చనగా తక్కువలోనే కుంకుమార్చనగా పెట్టి ఒక 1/2 kg కుంకుమతో అభిషేకం కుంకుమార్చన అయితే చేయటం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి. ఈ కార్తీక బ్రహ్మోత్సవాలు అందరూ మీరు కూడా వీక్షించాలని, అమ్మవారిని యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సాయంత్రము అమ్మవారికి విశ్వసేనారాధన పుణ్యాహవాచన కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. సాయంత్రం తప్పకుండా చూడండి. అలాగే రేపు ఉదయం గజావరోహణం ఉంటుంది. ఆ సాయంత్రం అమ్మవారు పెద్ద శేష వాహనం మీద అనుగ్రహిస్తూ ఉంటారు. మీరు తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మవారి దయ వల్ల మనందరం కూడా మన అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అయిపోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే అంతా అయిపోయినాక కుంకుమార్చన అంతా పూర్తయిన తర్వాత తులసి అర్చన జరుగుతుంది. చిన్నగా అర్చన చేసి ఆ తర్వాత నక్షత్రహారతి, కుంభహారతి, దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమాలు అయితే ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం అయితే పూర్తయిపోయిందండి. చూసినట్లయితే కుంకుమ ఆ తర్వాత చటారి కింద ఉంది చూసారా, అక్కడ అలంకరించి పెట్టడం జరిగింది.
ఆ తర్వాత అమ్మవారికి దివ్యమంగళ నీరాజనాలు, శాంతమోర అవన్నీ కూడా ఇచ్చి నైవేద్యం కూడా సమర్పించడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారికి ఈ విధంగా అయితే ఈరోజు ఉదయం కార్యక్రమాలైతే జరిగినాయి. అంకురార్పణ అలాంటి కార్యక్రమాలైతే నేను చేయట్లేదండి. ఈరోజు మాత్రం కుంకుమార్చన మాత్రమే చేశాను. రేపు ఉదయము అమ్మవారికి విశేషమైన అలంకారంలో దర్శనమిస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అదే అలంకారంలో అమ్మ దర్శనాన్ని ఇస్తుంది. సాయంత్రం మళ్ళీ ఊంజల్ సేవ కార్యక్రమాలు కూడా ఉంటాయి. నేను మీకు పోస్టర్ రిలీజ్ చేస్తాను. కొంచెం లేట్ అయిందండి, ఏమనుకోబాకండి. రేపైతే నేను పోస్టర్ అయితే రిలీజ్ చేస్తాను. ఏమేమి అలంకారాలు అనేవి కూడా దయచేసి నా వీడియోలన్నీ కూడా సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చూసినట్లయితే కుంభహారతి జరుగుతుంది చూడండి. కుంభహారతి, ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో అమ్మకు శాంతి మొరణ అంతా కూడా పూర్తి చేసుకుని అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈ తిరునక్షత్రోత్సవాలు అని మేము ఎంత పెట్టామంటే పుట్టినరోజుకి ముగిసేలాగా ఈ బ్రహ్మోత్సవాలు చేస్తారు కాబట్టి అమ్మవారి పుట్టినరోజు 6వ తారీఖుకి వస్తుంది కాబట్టి ఆ రోజున విశేషంగా పంచమి తీర్థము అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. మీరు తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా కుంభహారతి కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడు దివ్యమంగళ నీరాజనం జరుగుతుంది చూడండి. ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమః. ఈ విధంగా దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా ఇచ్చి అమ్మను ఇలా సేవించుకోవడం జరిగింది ఈరోజు. మీ అందరికి కూడా నచ్చిందండి అమ్మవారి అలంకారం ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమః.